నెంబర్ 1 అయోధ్యలో రద్దీ. అయోధ్య రామాలయంలో భక్తులు భారీగా చేరుతున్నారు. పండుగ సీజన్ కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నెంబర్ 2 శీతాకాలం తీవ్రం. ఉత్తర భారతదేశంలో మంచు వర్షాలు. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూలలో భారీగా మంచు. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో తీవ్రమైన చలి. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నెంబర్ 3 భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. లాక్ వద్ద ఇటీవల చైనా సైన్యం కదలికలు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. ఇరు దేశాల బలగాలు అదనంగా పహరా ఏర్పాటు చేశాయి. పరిస్థితిని గమనిస్తూ భారత సైన్యం హై అలర్ట్లో ఉండి అవసరమైన ప్రాంతాలలో అదనపు దళాలను మోహరించింది. కరోనా వైరల్ కేసులు పెరుగుదల. ముఖ్యంగా ఈ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తెలంగాణలలో కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. భారీ ఐటీ ఉద్యోగ అవకాశాలు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఈ 3 నగరాలలో ఐటీ ఉద్యోగాలు. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు కొత్త నియామకాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉద్యోగాల కోసం భారీ రిక్రూట్మెంట్ ప్లాన్స్ ప్రకటించాయి.